ఆ క్షేమం ఎలాంటిదో మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. యోసేపు తన సొంత అన్నల చేత గుంటలో పడవేయబడినప్పుడు, అన్యాయంగా చెరసాలకు పంపించబడినప్పుడు దేవుడు అతన్ని క్షేమంగా ఉంచాడు. మోషే జమ్ము పెట్టెలో దాచబడి నదిలో ఉంచబడినప్పుడు దేవుడు అతన్ని క్షేమంగా ఉంచాడు. ఎర్ర సముద్రం దగ్గర యూదులను ఫరో తరుముతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు క్షేమంగా ఆ ఎర్ర సముద్రాన్ని దాటారు. దావీదు కాస్తున్న గొర్రెల మీదకు సింహం వచ్చినప్పుడు దేవుడు ఆ సింహాన్ని చీల్చే బలం ఇచ్చి దావీదును క్షేమంగా ఉంచాడు. తిమింగిలం కడుపులో పడిన యోనాని దేవుడు క్షేమంగా ఉంచాడు. పెళ్లి కాకముందే పరిశుద్ధాత్మ చేత గర్భం దాల్చిన మరియను దేవుడు క్షేమంగా ఉంచాడు. హేరోదు భూమి మీద పసివాడిగా ఉన్న యేసుక్రీస్తును చంపాలి అనుకున్నప్పుడు ప్రభువు దూత యోసేపు మరియను ఈజిప్టు దేశానికి పంపి క్షేమంగా ఉంచాడు. దేశంలోని పిల్లలంతా కిరాతకంగా అన్యాయంగా చంపబడుతుంటే 2 ఏళ్ల పసిబాలుడిగా ఉన్న యేసుక్రీస్తును దేవుడు క్షేమంగా ఉంచాడు. తుఫానులో యేసుక్రీస్తుకు మొరపెట్టిన శిష్యులు క్షేమంగా ఉన్నారు. గెరాసేను ప్రాంతంలో సేనా దెయ్యములు పట్టిన వ్యక్తి విడుదల పొంది క్షేమంగా ఉన్నాడు. రాళ్లతో చంపబడాల్సిన స్త్రీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు క్షేమంగా ఉంది. లాజరు చనిపోయాడు అని యేసుక్రీస్తు తెలుసుకున్నప్పుడు కుళ్ళిపోయిన స్థితిలో నుండి అతని దేహాన్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చాడు. శరీరం దున్నబడింది, శరీరంలోని రక్తం అంతా అయిపోయింది, ఇంకా ఇతను బ్రతకడని లోకం అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడిగా 3వ రోజు తిరిగి లేచి సమాధి నుండి క్షేమంగా బయటకు వచ్చాడు. జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం ఈ లోకంలోని ఏ పరిస్థితికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన వాక్యానికి లోబడి జీవించే మనకు ఈ భూమి మీద క్షేమం ఉంది. దేవునికి భయపడి జీవించే వారికి దేవుని కాపుదల ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలైన మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. యేసుక్రీస్తును రక్షకుడిగా కలిగిన క్రైస్తవుడికి ఈ భూమి మీద క్షేమం ఉంది. వాళ్ళు చనిపోయినా సరే దేవుడు వారిని సమాధుల్లో నుండి క్షేమంగా బయటికి తీసుకువస్తాడు. మరణాన్ని గెలిచేవారిగా మారుస్తాడు. అప్పుడు ఇక ఏ భయం విమోచన పొందిన దేహాలతో కనబడదు, వినపడదు. క్రీస్తుని కలిగి ఉన్న మనకు ఈ భూమి మీద ఏం జరుగుతుందనే భయం అక్కర్లేదు. దేవుని పట్ల మనం కలిగి ఉండే భయం యాటం బాంబు పడినా మనల్ని క్షేమంగా ఉంచుతుంది. ఈ విశ్వాస స్థితిలోకి మనం రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యం అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. దావీదు కలిగి ఉన్న దేవుడు ఎవరో జ్ఞాపకం చేసుకున్నాడు. గొలియాతు ఎవరో, ఎంతటి దేహదారుఢ్యం కలవాడో, ఎంతటి బలవంతుడో దావీదు చూడలేదు. దావీదు చూసిందల్లా ఒకటే, అతను కలిగి ఉన్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు మనవంతు వచ్చింది. మనం కలిగిన దేవుడు ఎవరో గుర్తిరిగి విశ్వాసంతో ఈ లోకాన్ని జయించాలి. అంతము వరకు సహించువాడే రక్షింపబడునని దేవుని వాక్యం చెప్తుంది. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్.